హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మీకోసం ఎటువంటి బ్లెండర్ లేకుండా ఇంట్లోనే ఎంతో సింపుల్గా విప్డ్ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా పౌడర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి 1 స్పూన్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ షుగర్ పౌడర్ని 1/2 కప్పు వరకు యాడ్ చేసేయాలి. ఒకేసారి మొత్తం వేయకుండా ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 1/2 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా 1/2 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 1 కప్పు వరకు కూలింగ్గా ఉన్న నెయ్యిని తీసుకోవాలి. చల్లగా ఉన్న నెయ్యిని తీసుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు చల్లగా ఉన్న నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్లఫీగా అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూనే ఉండాలి. ఇలాంటి విస్కర్తో కానీ స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా పైకి కిందికి చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా రావడానికి కనీసం 10 నుండి 15 నిమిషాల వరకు టైం పట్టొచ్చు. ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యి అనేది బాగా బీట్ చేసుకుంటూ కలిపినప్పుడు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మరొక 5 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా బీట్ చేసిన తర్వాత మిగిలిన షుగర్ పౌడర్ని అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతా కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ అంతా కూడా కొద్దిగా పల్చగా అవుతుంది. ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ చక్కగా విప్డ్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు అలాగే షుగర్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత రెండు కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది పలుచగా ఉంటుంది. అయినా కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తే బ్యాటర్ అనేది మళ్ళీ తిక్కుగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు డీప్లో పెట్టిన తర్వాత
మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే ఇప్పుడు క్రీమ్ అనేది అంత చక్కగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంటే కనీసం బౌల్ బోర్లించినా కూడా కింద పడకూడదు. అంత చక్కగా విప్డ్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇదే విధంగా ఎంతో సింపుల్గా విప్డ్ క్రీమ్ రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లోని. ఈ విప్డ్ క్రీమ్ని మీరు కప్ కేక్స్ అలాగే కేక్స్ మీద డెకరేషన్ చేయడానికి అలాగే ఎన్నో విధాలుగా యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విప్డ్ క్రీమ్ని ఇంట్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన రెసిపీస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ కొట్టడం ద్వారా నేను ఏ వీడియో చూసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.